ఫిబ్రవరి 12, 1896 వెడ్నెస్డే అయితే ఫిబ్రవరి 12, 1897 ఏ డే అవుతుందో చెప్పాలి. ఇప్పుడు మనం అప్లై చేసే ప్రొసీజర్ సేమ్ డేట్స్ అయితేనే అప్లై చేయాలి. డిఫరెంట్ డేట్స్ అయితే మళ్ళీ ఇలా చూడకూడదు అనమాట. సో ఇప్పుడు మనకి 1896లో తెలుసు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 1897. అయితే ఇక్కడ తెలిసింది ఏంటి, Feb 12. ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా Feb 12 ఇక్కడ. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ చూసేటప్పుడు చూడండి, ఈ Feb 12 నుండి Feb 12 మధ్య చూసేటప్పుడు 1896లో ఫిబ్రవరి 29 అనే డేట్ యాడ్ అవుతుందా లేదా? ఫిబ్రవరి 12 నుంచి ఇక్కడ చూసేటప్పుడు ఫిబ్రవరి 12 నుంచి రిమైనింగ్ డేస్ ఉంటాయి కదా, సో అప్పుడు దాంట్లో ఫిబ్రవరి 29 అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇది లీప్ ఇయర్, ఇది నాన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్లో ఫిబ్రవరికి 29 డేస్ ఉంటాయి. మనము చూసే డేస్ మధ్యలో అంటే ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 12 మధ్యలో చూసేటప్పుడు దీంట్లో ఫిబ్రవరి 29 అనే డే ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు 2 odd days అనమాట. ఫిబ్రవరి మంత్ యాడ్ అయిందని కాదు, ఫిబ్రవరి మంత్లో 29 అనే డే ఎక్స్ట్రాగా యాడ్ అయింది కాబట్టి +2 అనమాట. అదే ఇక్కడ మార్చి 12 అని అడిగారు అనుకోండి, మార్చి 12 నుంచి మార్చ్ అనుకోండి, +1 యాడ్ అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి మంత్ లేదు, ఫిబ్రవరి మంత్లో 29 అనే డే ఎక్స్ట్రాగా యాడ్ అయింది కాబట్టి +2. సో ఇప్పుడు మనకి ఇచ్చిన డే వెడ్నెస్డే +2, సో ఏమవుతుంది, ఫ్రైడే. అదేంటి మేడం, ఇందాక కూడా లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ ఓన్లీ 1 odd day యాడ్ చేశారు, ఇక్కడేమో 2 odd days యాడ్ చేశారు అని అనుకుంటారేమో. ఇందాక ఫిబ్రవరి మంత్ అనేది టచ్ అవ్వలేదు, చూసే అంటే మనకి ఇచ్చిన డే నుంచి ఫైండ్ అవుట్ చేయమన్న డే ఆ డే మధ్య. బట్ ఇక్కడ ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 12కి చూసేటప్పుడు ఇది లీప్ ఇయర్, లీప్ ఇయర్లో ఫిబ్రవరి 12 తర్వాత ఫిబ్రవరి 29 టచ్ అవుతుంది చూసుకుంటూ వెళ్తుంటాయి. సో 29 అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయితే ఇంకొక odd day ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 odd days అవుతాయి అనమాట. వెడ్నెస్డే +2 ఫ్రైడే.